ఈ చేపల్లో వచ్చేసరికి మన దగ్గర ఒక 70,000 నెంబర్ అయితే అవైలబిలిటీ ఉందండి. సైజు విషయానికి వచ్చేసరికి 4 ఇంచులు, 5 ఇంచులు, 6 ఇంచులు సైజు ఉంది. ఈ చేపలు అయితే నేను సేల్‌కి కాకుండా నా పర్సనల్ కోసం ఆపుకోవడం అనేది జరిగింది. ఎందుకనైతే ఆపుకున్నానంటే సంవత్సరం వయసు కంప్లీట్ అయిపోయింది. జీరో పాయింట్ కోసం మన చెరువులోకి మార్చడం అనేది జరుగుతుంది. మన చెరువులోకి, సొంత చెరువులోకి. సైజు కూడా చాలా బాగా వస్తదండి. ఎందుకనంటే ఒరిజినల్ పాత పిల్ల. సంవత్సరం పాటు ఒక దాంట్లో స్టాక్ పెట్టుకొని దాన్ని తయారు చేసి పాత పిల్లగా మార్చి మేము ఇప్పుడైతే దీన్ని కల్చర్ చేయడానికైతే ఆస్కారం అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఈ చేపను గాని మనం కల్చర్ చేసినట్టయితే కరెక్ట్‌గా 3 నెలల 15 రోజుల నుండి 4 నెలల లోపు మనకి కేజీకి 4 చేపలైతే రావడం అయితే జరుగుద్ది. ఒకసారి మీకు సైజ్ చూస్తున్నాను చూడండి. ఎప్పుడైతే మనం క్వాలిటీ ఉన్న చేప పిల్ల మనం వేసుకుంటామో, అంటే వయసున్న చేప పిల్ల మనం చెరువులో అయితే వేసుకుంటామో, ఆ రోజు మనకి గ్రోత్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇందులోనే కొన్ని 100 గ్రాముల సైజు కూడా ఉన్నాయి. అవేంటంటే మేతలు ఎక్కువ తినడం మూలంగా సైజ్ అయితే రావడం అయితే జరిగింది. ఒక 70,000 నెంబర్ దాకా మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంది. క్వాలిటీ ఇంపార్టెంట్ మనకి. సేమ్ అదే చూడండి పావు కేజీ చేపలు కూడా ఉన్నాయి. అన్నీ ఒకసారి పోసినాయే. ఎందుకని అలా వచ్చినాయి, కొన్ని పెరగలేదు, కొన్ని పెరిగినాయి అంటే కారణం ఏంటంటే మేతలు తినడం మూలంగా అవి అయితే పెరిగిపోవడం అయితే జరిగింది. సంవత్సరం వయసు పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన చెరువులోకి అయితే మనం మార్చడం అయితే ఒక 70,000 నెంబర్ అయితే మారుస్తున్నాను. ఇంకొక 30,000 నెంబరు వేరే ట్యాంక్‌లో నుంచి తీసుకొచ్చి అయితే మార్చాలి. సో ఈ చేప పిల్ల యొక్క గ్రోత్ విశేషం అలా అయితే ఉండడం అయితే జరిగింది. 5 ఇంచులు, 6 ఇంచులు అయితే. సో ఎవరికైనా కావాలన్నా సరే స్క్రీన్ పై నా నంబర్ ఉంది. అక్కడ నుండి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైతే మనం పాత పిల్లలు వేసుకుంటామో ఆ రోజు మాత్రమే మనం కల్చర్‌లో సక్సెస్ అవ్వగలం. చేపల చెరువులో సక్సెస్ అవ్వాలంటే పాత పిల్లే ఇంపార్టెంటు. ఇక పాత పిల్ల ఏసుకున్నవాడే రేపొద్దున ఫ్యూచర్‌లో మంచి సైజ్ అయితే రావడమే జరుగుతుంది. కట్ల పిల్ల కూడా చూడండి సైజు చాలా బాగుంది. 4 ఇంచులు, 5 ఇంచులు, 6 ఇంచులు ఉంది. చిన్న సైజు కూడా ఉందండి. శీలావతి 3 ఇంచులు ఎక్కడైనా చెదురు మదురు తగులుతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఏమనిపించిందో